సార్, తృణమూల్, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్లో విలీనం అవ్వాలని అశోక్ గెహ్లాట్ వంటి నేతలు పిలుపునిచ్చారు. బలం లేని పార్టీలు జాతీయ పార్టీలలో విలీనం కావటం మంచిదనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఇప్పుడు అన్ని వైపులా వినిపిస్తోంది. నిజంగానే తృణమూల్, ఎన్సీపీ, అన్నాడీఎంకే జాతీయ పార్టీలలో విలీనం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందా? అంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో కాంగ్రెస్ నుంచే పుట్టిన పార్టీలు వేరు, మిగతా పార్టీలు వేరు. ఇప్పుడు అన్నాడీఎంకే కాంగ్రెస్ ఎందుకు విలీనం అవుతుంది? అది కాంగ్రెస్ పార్టీలో పుట్టిన పార్టీయే కాదు, అది ద్రావిడియన్ మూమెంట్తో వచ్చిన పార్టీ. మన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీలో కాంగ్రెస్ నుంచే వచ్చినవి. 98లో మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది. 99లో శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఎన్సీపీ పెట్టారు. అందువల్ల కాంగ్రెస్ రీయూనియన్ అనే చర్చ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన పార్టీలే తిరిగి కాంగ్రెస్లో విలీనమైతే తప్ప ఇవాళ బీజేపీ దూకుండా ఎదుర్కోలేమన్న భావన మొదలైంది. ఎందుకంటే బీజేపీ ప్రాంతీయ పార్టీని చీల్చి చెండాడుతూ ఆపరేషన్ లోటస్లతో పార్టీలను ముక్కలు చెక్కలు చేస్తూ మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లతో వ్యవహరించింది చూశాక ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో కూడా మనము మనుగడ సాధించడం కష్టము. ఇండియా అలయన్స్ లాగా పొత్తులో కాదు, ఏకంగా కాంగ్రెస్ బలపడితే తప్ప బీజేపీ దూకుడుకు కళ్ళం వేయలేమన్న భావన పెరుగుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీరు అంతకు ముందు లేని ట్రెండ్ మొదలైంది. కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా అంగీకరించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే దేశంలో ఇప్పటికీ 200 సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. సో అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్ స్ట్రెంత్ అయితే తప్ప బీజేపీకి ఎదుర్కోలేము. ఇది బీజేపీయేతర పార్టీలలో, బీజేపీయేతర శక్తుల్లో వస్తున్నటువంటి ఒక ఆలోచన. కానీ ఇప్పటివరకైతే ఇవన్నీ వదంతులే అంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు చెప్తున్నారు. కానీ బలమైన రూమర్స్ మాత్రం జాతీయ మీడియాలో వస్తున్నాయి. అంత సులభంగా ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోవటానికి సిద్ధపడరు. ఎందుకంటే అవి వ్యక్తుల చుట్టూ నిర్మితమయ్యేటువంటి పార్టీలు. అందువల్ల ఆ వ్యక్తుల రాజకీయ స్వార్థం ఉంటుంది. సో ఆ వ్యక్తులు తామే కంపెనీలు చక్రవర్తులుగా పాలిస్తుంటారు ప్రాంతీయ పార్టీని. వెళ్ళి జాతీయ పార్టీలో ఇంకోరి కింద పనిచేయడం అంత మామూలు విషయం కాదు. అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పటివరకైతే వదంతులు అంటున్నారు, కానీ ఆ డిమాండ్ మాత్రం చాలా శక్తుల నుంచి వస్తుంది.